నమస్తే. పేరెంట్ టీచింగ్కి స్వాగతం. ఇవాళ నేను మీకోసం ఒక మంచి స్టోరీ తీసుకొచ్చాను. ఇది స్టోరీనా లేకపోతే నిజంగా జరిగిందా నాకు పూర్తిగా తెలీదు, కానీ నేను ఒక దగ్గర చదివాను ఇది. బహుశా ఒకవేళ ఇది నిజంగా జరిగుంటే మాత్రం చాలా సంతోషం. ఒకవేళ అది నిజంగా జరగకపోయినా మనం దాన్ని జరిపించవచ్చు, దాన్ని నిజంగా మనం జరిగేటట్టు చేయొచ్చు. మనం టీచర్స్, మనం పేరెంట్స్ కలిసి చేయొచ్చు. ఆ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. ఒక గురువు, ఒక శిష్యుడు, ఒక టీచర్, ఒక స్టూడెంట్ దాదాపు ఒక 20 ఏళ్ళ ఎడబాటు తర్వాత కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు ఒక కాఫీ షాప్లో కలుసుకున్నప్పుడు ఆ శిష్యుడు అంటే ఆ స్టూడెంట్, ఆ అబ్బాయి అప్పటి వరకు ఆయన ఓ జాబ్లో టీచర్గా జాబ్ చేస్తుంటాడు. ఆయన టీచర్ని గుర్తుపట్టి దగ్గరికి వెళ్ళి విష్ చేసి, సార్ మీరు నన్ను గుర్తుపెట్టారా అని అడుగుతాడు. ఆ టీచర్ చాలా ఏజ్ అయిపోయింది అప్పటికి, ఆయనకు అంత గుర్తుకు లేదు. సారీ నేను గుర్తుపట్టలేదు, ఎవరు నువ్వు అంటాడు. సార్ నేను స్టూడెంట్ని అంటాడు. అంటే ఓకే అట్లా సంతోషం, ఏం చేస్తున్నావు నువ్వు అంటాడు. సార్ నేను ఒక టీచర్ని అయినా అంటాడు. ఓ అది ఇంకా సంతోషం, టీచర్ అయినా అంటే నాలాగానే నేను కూడా టీచర్నే అంటే. ఆ అబ్బాయి అంటాడు వెంటనే, సార్ నేను టీచర్ కావడానికి ఇన్స్పిరేషన్ మీరే, కారణం మీరే, ప్రేరణ మీరే, మీ వల్లనే నేను టీచర్ కావాలని నిర్ణయించుకున్నా, ఆయన టీచర్ అయినా నేను ఇప్పుడు అంటాను. అనగానే ఆయన అంటాడు, ఎట్లా నేను కారణమైనా నీకు చెప్పు అంటాడు. అంటే అబ్బాయి ఒక ఇన్సిడెంట్ని, ఒక సిచ్యువేషన్ని ఆయనకు చెప్తాడు. సార్ మీకు గుర్తుందా, ఒక రోజు నేను క్లాస్లో ఉన్నప్పుడు ఒక వాచ్ పోయింది, ఒక స్కూల్ స్టూడెంట్ వాచ్ పోయింది క్లాస్లో, అది దొంగిలించబడింది, దాన్ని మీరు కనుగొన్నారు, అప్పుడు గుర్తుందా మీకు అంటే ఆయనకు అంత గుర్తు రాకపోతే ఈయన పూర్తిగా ఆ స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీ ఏంటో చూద్దాం. ఆ స్టోరీలో ఈ టీచర్ని ఈ స్టూడెంట్ చివరికి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్కి ఇచ్చే సమాధానం ఏంటో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ సమాధానం, దానికోసం పూర్తిగా వీడియో చూడండి. ఆ సమాధానం నేను ఇప్పుడే చెప్పలేను, అది ఎందుకంటే ఆ స్టోరీ అయినాక వస్తుంది కాబట్టి. సో అలాంటి టీచర్లు ఉన్నారా, అసలు ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. కానీ మనం అనుకుంటే అలాంటి టీచర్లు మనమే కావచ్చు, అలాంటి పేరెంట్స్ కూడా మనమే కావచ్చు. సో ఆయన ఈ స్టోరీ ఇట్లా చెప్తా ఉంటాడు. సార్ ఆ రోజు మీకు గుర్తుందో లేదో, మా క్లాస్లో ఒక అబ్బాయి ఒక కొత్త గడియారంతోనే వచ్చిండు, ఒక కొత్త వాచ్ పెట్టుకొని వచ్చిండు. ఆ వాచ్ వచ్చేసి చాలా అట్రాక్టివ్గా ఉండే, చాలా బాగుండే, అందరి కళ్ళు దాని మీదనే ఉండే. అయితే ఒక బ్రేక్ టైంలో ఆ అబ్బాయి ఆ వాచ్ని ఆయన బ్యాగ్లో పెట్టుకొని బయటికి వెళ్ళిన తర్వాత నాకు ఆ వాచ్ చాలా నచ్చింది. సో నేను మెల్లగా వచ్చి ఆ వాచ్ని తీసుకొని నా జేబులో పెట్టుకున్నా, నా పాకెట్లో పెట్టుకున్నా. ఆ తర్వాత పీరియడ్ మీరు వచ్చేసరికి ఆ అబ్బాయికి ఆల్రెడీ ఆయన చెక్ చేసుకుంటే ఆ అబ్బాయికి వాచ్ మిస్సింగ్ అయిపోయింది. మిస్సింగ్ కాగానే చాలా ఏడుస్తూ మీకు కంప్లైంట్ చేశాడు. సార్ నా వాచ్ పోయింది, ఎవరు తీశారో తెలియదు సార్, నా కొత్త వాచ్ అని ఏడుస్తూ ఉండే. అప్పుడు మీరు అనౌన్స్ చేశారు, ఎవరైనా తీసుంటే వెంటనే ఆయనకి ఇచ్చేయండి అని. అది నాకు తెలుసు, నేనే తీశానని, కానీ నాకు భయమైంది, నేను ఇవ్వలేదు. ఆ తర్వాత మీరు ఏమన్నారంటే, అందరూ వచ్చి నిల్చోండి, నేను మీ పాకెట్స్ చెక్ చేస్తా అని చెప్పారు. అప్పుడు నాకు ఇంకా భయం వేసింది, ఎందుకంటే ఆ వాచ్ నా పాకెట్లో ఉంది. అది కనుక నేను ఒప్పుకోవాలంటే కూడా నాకు భయం వేసింది, నేను దొంగనైపోతానేమో అని అట్లా భయం వేసింది. చెప్పడం వీలు కాలేదు, అని చెప్పడానికి ధైర్యం రాలేదు. సో మమ్మల్ని అందరినీ నిలబడమన్నారు, మేమందరం నిలబడ్డ తర్వాత మీరు మమ్మల్ని అందరినీ, స్టూడెంట్స్ అందరినీ కళ్ళు మూసుకోమన్నారు. అప్పుడు మేము కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకున్న తర్వాత మీరు మమ్మల్ని అందరినీ చెక్ చేయడం ప్రారంభించారు. చెక్ చేస్తూ ఆ వాచ్ దొరికిన తర్వాత కూడా మీరు అందరినీ చెక్ చేశారు. చెక్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు అందరినీ కళ్ళు ఓపెన్ చేసి వెళ్ళి కూర్చోమన్నారు. మేము అందరం కూర్చున్నాం. అప్పుడు నాకు ఇంకా భయం వేసింది, ఏమవుతుంది ఇప్పుడు, సార్ నా పేరు చెప్తే ఏమవుతుంది, నాకు నా పెద్ద అవమానం అయిపోతుంది, నేను ఎట్లా ముఖం ఎత్తుకొని మళ్ళీ తిరగాలి, నాకు ఎట్లా అనిపిస్తుంది అని చాలా బాధపడ్డాను నేను. కానీ మీరు ఆ రోజు ఏం చేశారంటే, ఆ వాచ్ దొరికిన తర్వాత సింపుల్గా పిలిచి ఆ అబ్బాయికి, ఇదిగో బాబు నీ వాచ్ దొరికింది తీసుకో అన్నారు, అంతే. ఆ తర్వాత నన్ను ఏమీ తిట్టలేదు, నన్ను అసలు అడగలేదు, అసలు ఆ క్లాసులో ఎవరిని అడగలేదు, ఇది ఎవరు దొంగ అని ఎవరికి అనౌన్సే చేయలేదు మీరు. ఆ ఒక్క ఇన్సిడెంట్ నన్ను ఎంతో కాపాడింది. ఆ తర్వాత నాకు ఎట్లా అనిపించిందంటే, ఈ సిచ్యువేషన్లో నా ప్రాణం కాపాడినట్టు అనిపించింది నాకు.
అందుకే నేను ఆ తర్వాత ఎప్పుడూ ఇట్లాంటి పని చేయాలనుకోలేదు, అసలు ఎట్లాంటి పని చేయలేదు కూడా నేను. అది పెద్ద దాంతో నేను నాలో చాలా బాధగా ఫీల్ అయ్యి దాంట్లో నన్ను నేనే కరెక్ట్ చేసుకున్నా. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎట్లాంటి చెడు పని చేయలేదు. సో అది చూసి మీ ద్వారా క్వాలిటీ మీలో చూసి నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఇట్లాంటి టీచర్ నేను కావాలి అని అనుకున్నాను. ఆ తర్వాత నేను టీచర్ అయ్యాను సార్. ఈ స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. కానీ ఈ స్టూడెంట్కి ఒక క్వశ్చన్ ఉండే, ఆయన ఎందుకు సార్ నన్ను ఏమనలేదు అడగాలని. సో ఇప్పుడు కలిశాడు కాబట్టి అడుగుతున్నాడు, సార్ ఆ రోజు మీరు మరి మీకు తెలుసు నేను దొంగనని, నేను తీసుకున్నానని తెలుసు, అయినా మీరు నన్ను అడగలేదు, మీరు నన్ను పిలవలేదు, మీరు నన్ను ఎప్పుడు చివాట్లు పెట్టలేదు, మీరు నన్ను ఏమి ఇన్సల్ట్ చేయలేదు, ఈవెన్ మీరు నాతో మాట్లాడలేదు ఆ విషయం గురించి, మళ్ళీ ఎప్పుడు అట్లా ఎందుకు చేశారు సార్ అని అడుగుతాడు. అడిగితే ఆ టీచర్ చెప్పే సమాధానమే చాలా చాలా ఆశ్చర్యపరిచే సమాధానం. ఆ టీచర్ ఏమంటారంటే, ఓ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఇన్సిడెంట్, అదేనా ఆ రోజు బాబు నేను కూడా కళ్ళు మూసుకున్నా అని చెప్తాడు. మీకు అర్థమైంది అనుకుంటా. సో అది ఒక గొప్ప ఉపాధ్యాయుని లక్షణం. అలాగే పేరెంట్స్ కూడా ఇది వర్తిస్తుంది. నేను అంటాను ఎప్పుడైనా పేరెంట్స్ టీచర్సే, టీచర్స్ పేరెంట్సే. కాబట్టి పేరెంట్స్ అండ్ టీచర్స్ పిల్లల్ని మనం ఎప్పుడు ఏదైనా చిన్న తప్పు చేస్తే మామూలుగా కోప్పడమో, లేకపోతే చివాట్లు పెట్టడమో, లేకపోతే సమ్టైమ్స్ కొట్టడమో, లేకపోతే ఇంకా వాళ్ళని ఇన్సల్ట్ చేయడమో ఇవన్నీ చేస్తూ ఉంటారు. కొన్ని స్కూళ్ళల్లో అయితే టీచర్లు అవకాశం దొరికిందంటే చాలు ఇట్లా చేస్తూనే ఉంటారు. సో ఇదంతా వాళ్ళలో ఏం చేంజ్ తీసుకురాదు. ఒకవేళ పనిష్మెంట్ ద్వారా కానీ, తిట్టడం ద్వారా కానీ ఇలాంటి వచ్చే చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మొమెంటరీ, టెంపరీగా ఉంటాయి. కానీ ఇలాంటి మంచి పనుల వల్ల, మంచి ప్రవర్తనతోని, మంచి మోడల్ బిహేవియర్తో మనం చూపెట్టడం వల్ల పిల్లలు వచ్చే చేంజ్ అనేది అది చాలా పర్మనెంట్, శాశ్వతంగా ఉండిపోతుంది. అలాంటి చేంజెసే మనం తీసుకురావాలి. అలాంటి దానికి ఈ స్టోరీ ఒక ఉదాహరణ. సో నేను చెప్పేది పేరెంట్స్ అండ్ టీచర్స్కి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లల్ని ట్రీట్ చేసేటప్పుడు చాలా సున్నితంగా, అలాగే భయం లేకుండా, అలాగే వాళ్ళని ఇన్సల్ట్ చేయకుండా, వాళ్ళతో ప్రేమతో మనం వారితో బిహేవ్ చేస్తే వాళ్ళని మనం కరెక్ట్ చేయవచ్చు అండ్ మంచి దారిలో తీసుకురావచ్చు. బహుశా ఇన్సైట్ మీకు నచ్చింది అనుకుంటా. ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ సచ్ ఇన్సైట్స్. అప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ నోటిఫికేషన్ బటన్ ఒత్తితే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. థ్యాంక్ యూ సో మచ్.